చిరంజీవి మెగాస్టార్గా జేజేలందుకుంటున్న ఆ రోజుల్లో ఆయనతో చిత్ర నిర్మాణానికి పలువురు నిర్మాతలు పరుగులు తీసేవారు. ఆ రూట్లోనే ప్రముఖ నిర్మాత టి. సుబ్బిరామిరెడ్డి సాగారు. ఇక బి. గోపాల్ తొలి సినిమా నుంచే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నారు. అందువల్ల చిరంజీవి, బి. గోపాల్ జోడీగా సుబ్బిరామిరెడ్డి నిర్మించిన స్టేట్ రౌడీకి మంచి క్రేజ్ లభించింది. 1989 మార్చి 23న స్టేట్ రౌడీ విడుదలైంది. అదే ఏడాది సంక్రాంతి సంబరాల్లో చిరంజీవి అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా బంపర్ హిట్గా నిలిచింది. ఆ సినిమా తరువాత వచ్చిన చిత్రం కావడంతో స్టేట్ రౌడీ భారీ ఓపెనింగ్స్ చూసింది. రాధా, భానుప్రియ నాయికలుగా రూపొందిన స్టేట్ రౌడీ బప్పీలారి స్వరకల్పనలో సి. నారాయణ రెడ్డి, వేటూరి, జొన్నవిత్తుల రాసిన పాటలు భలేగా మురిపించాయి. చార్మినార్ వద్ద తెరకెక్కించిన స్టేట్ రౌడీ టైటిల్ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. శారద కీలక పాత్ర పోషించిన స్టేట్ రౌడీలో సత్యనారాయణ, రావు గోపాలరావు, జగ్గయ్య, త్యాగరాజన్, నూతన్ ప్రసాద్, జయమాలిని, జ్యోతిలక్ష్మి తదితరులు నటించారు. చిరంజీవి అభిమానులను అలరించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది స్టేట్ రౌడీ.